ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు మహారాష్ట్రలో వేర్వేరుగా పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు తొలుత మధ్యాహ్నం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:20 ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. 6 గంటలకు ఠానే, రాత్రి 8 గంటలకు భీవాండిలో జరిగే ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి రేపు మధ్యాహ్నం సియోన్, కోలివాడ, వర్లీలో ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారు. 3 గంటలకు విలేకరుల సమావేశం, 4 గంటలకు ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొత్తం 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలలో పాల్గొంటారు. ఇవాళ మరాఠ్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. నాందేడ్ జిల్లా డెగ్లూర్, భోకర్, లాతూర్లలో సభల్లో మాట్లాడి రాత్రి షోలాపూర్ రోడ్ షోలో పాల్గొంటారు. రేపు బల్లాపూర్ పట్టణం, కస్బాపేట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలో మాట్లాడతారు. పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్. షీలా, ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఆంగ్ల పత్రిక శత వసంత వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బొంబాయి ప్రయాణిస్తున్నారు. అయితే బొంబాయిలో ఎన్నికల ప్రచారంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇవాళ రేపు 2 రోజుల పాటు బొంబాయిలో అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3 ప్రాంతాల్లో ప్రచారం ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్నాడు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో 5 సభల్లోనూ 2 రోడ్ షోల్లోనూ పాల్గొనున్నారు. ఈ 2 రోజులు ఇవాళ రేపు జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఆంధ్రాకు సంబంధించిన వారు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీంతోపాటు 2 కార్యక్రమాల్లో మహారాష్ట్రలో ఇద్దరు కలిసి పాల్గొని తెలుగు ప్రజలను అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించే విధంగా ప్రయత్నాలు చేయడానికి సభలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈరోజు ఢిల్లీ నుంచి బాంబే వెళ్ళిన తర్వాత ప్రధానంగా తానే, అదేవిధంగా బాంబేలో 2 సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని అక్కడ ఉన్న తెలుగు వారిని ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలనేసి కోరనున్నారు. ఈరోజు రేపు ఈ ఎన్నికల ప్రచారంలో, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నాయకులు కూడా బిజీగా ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం 2:20 ఢిల్లీ నుంచి బాంబే బయలుదేరి బాంబేలో 4 గంటల నుంచి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నాడు. షీలా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.